సీఎంఓని నడపడంలో కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారని నేను నమ్ముతాను. సీఎంఓని ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపలేదు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని. అందుకే అది ఉప్పు తీరాలి. తప్పు జరిగిందంటే ఉప్పు తీరాలి. అంటే అధికారులను నమ్ముకుంటే ఎవరైనా ఇబ్బంది అనండి, ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా. అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం తీసుకెళ్ళకూడదు ఎటు పడితే అటు. కార్యకర్తలు నష్టపోయారు, 100% నష్టపోయారు. చాలామంది మళ్ళీ ఆర్థికంగా కోలుకుంటాక ఎంత టైం పడుతుందో తెలియనంతగా నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల, పరిపాలన వల్ల ప్రజలకి ఏం నష్టం జరగలేదు, కానీ కార్యకర్తలకు నష్టం జరిగింది అని చెప్పి నేను చెప్తున్నాను. పేర్ని వెంకటరామయ్య అలియాస్ నాని, వైసీపీ లీడర్, 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, జగన్ గారి క్లోజ్ కోటరీలో ఒకరు. 2024 ఫలితాలపై ఇట్లు మీ జాఫర్తో చేసిన పోస్టు మార్టమే ఈ ఇంటర్వ్యూ. వైసీపీ ఓడిపోవడానికి ఒక కారణం కాదు సార్. అందులో కొడాలి నాని పేరు, వల్లభనేని వంశీ పేరు, మీ పేరు, రోజా పేరు, తరచూ చంద్రబాబు నాయుడు తిట్టకుండా కాళ్ళు బల మీద పెట్టానా, కెమెరాకు ముందు పెట్టానా, నేను నా తీరేంటి, పోనీ ఏమైనా యారగెంట్గా ఇట్ట మాట్లాడాను, ఏంటి నా తీరేంటి. అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మనకు అబ్జెక్షన్ లేదని చెప్పి మాట వాస్తవం కదా. అంటే మీరు ప్రశ్న వేస్తే నా నోట్లోంచి మాట రానివ్వకుండా చేద్దాం వల్ల ఉపయోగం ఉంటుంది. సినిమా వాళ్ళని ఎందుకు కెలకాల్సి వచ్చింది? ఏం కెలికారన్న? ఇప్పుడు ఏంటి ఒక మాట జాఫర్ గారు మీ భాషకే వద్దాం, మేము కెలికాం. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు కల్కి సినిమాకి ఏం చేశాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్తున్నారు, అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు అని చెప్పి వాస్తవమా కదా? పచ్చి భూతది. విజయం గారు జగన్ గారు కలిసి కదా పిలిచారు. జగన్ గారు నేను జైల్లో అన్యాయంగా జైల్లో పెడితే మళ్ళీ విజయం గారి కూతురు, రాజశేఖర రెడ్డి గారి కూతురు కలిసి అందరిని పిలిచారు కదా. మీకు అండగా మేము ఉంటాం, రండి అని చెప్పి పిలిచారు కదా. ఇవాళ ఈ జెండా మోసే వాళ్ళందరినీ కూడా ఇంత పతనం చేసేట్టుగా మీరు, ఇది ధర్మమా? ధర్మం కాదు. నమస్కారం సార్. నమస్తే జాఫర్ గారు, చెప్పండి. ఇంకా చిక్కటి నవ్వు ఉంది, అలాగే ఉన్నట్టుగా ఉంది. అంటే ఓడిపోతే ఏడవమంటారు. కొంతమంది కార్యకర్తలతో మాట్లాడాను సార్, చాలా సీనియర్ కార్యకర్త, పార్టీ ఉన్నప్పటి నుంచి ఉన్నవాళ్ళు సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పల్లకి మోసి ఉన్న వాళ్ళందరూ రేపు గెలవడం వల్ల వాళ్ళకి జరిగిన మేలు ఏం లేదు. ఈరోజు ఓడిపోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో తెలుసా సార్ వాళ్ళకు? అసలు కార్యకర్తలకు పార్టీకి ఎందుకు బాండింగ్ తెగిపోయింది సార్? అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక్కసారి మనసులో పడితే వానికి అన్ని రకాలుగా ప్రయోజనాలు కల్పిస్తా అని చెప్పి ఒక పేరు కదా, మంచి పేరు కదా. కేటీ రెడ్డి కూడా నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్తో పోల్చుకున్నారు ఎక్కువగా, అందుకోసమే నష్టపోయాము, ఆ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ కాలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కేటీ రెడ్డి చెప్పారన్నమాట. సార్, ప్రజల విషయాలకు వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పులు ఏమి లేవు. ప్రతి దాంట్లో కూడా ఒక సంస్కరణను తీసుకొద్దాం, పారదర్శకంగా ప్రజలకి అందిద్దాం అనే దాంట్లో కార్యకర్తలకు నష్టం జరిగిన మాట వాస్తవం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి తీరు వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన సరళ వల్ల ప్రజలకు నష్టం జరగల. నష్టం జరిగింది కార్యకర్తలకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే వాళ్ళకి నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంస్కరణలు తెద్దాం, ప్రజలకి లంచాలైన పరిపాలన సాగిద్దాం, లేకపోతే ఎవరి దయాభిక్ష మీద ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పథకాలు అడుక్కోకుండా చేద్దాం, ఇట్లాంటి సంస్కరణల పరంగా ఆలోచించడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ విపరీతంగా మానసిక క్షోభకు గురయ్యారు. పార్టీకి కేడర్కి బాండింగ్ తగ్గిపోయింది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేది ఎవరైనా సరే 10 మంది ప్రజలకి ప్రభుత్వం ద్వారా మంచి చేయించి తద్వారా ఇమేజ్ సంపాదిద్దాం, పరపతి సంపాదిద్దాం, మర్యాద సంపాదిద్దాం అనేది అందుకోసం రాజకీయాల్లో తిరుగుతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా, జనసేన కార్యకర్త అయినా,
లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్త గౌరవం లోపించింది అని అంటారు వాళ్ళు. జరిగిందని నేనే చెప్తున్నా కదా. మీలాంటి సీనియర్ లీడర్స్, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ ఉన్న వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ఒక కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఎందుకు మీ వాళ్ళ దృష్టికి తీసుకుపోలేదు మీరు? తీసుకుపోకపోతాం ఏంటండి, ఊరుకోండి. అన్నీ తీసుకెళ్ళి ఆయన ఏం చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెవల్యూషనరీ థాట్ ప్రాసెస్లో ఉన్నాడు. ప్రజలకి ప్రభుత్వం నుంచి ఎవరి దయాభిక్ష మీద పథకాలు ఇవ్వకూడదు. ఇవాళ మొత్తం పెన్షన్లు చాలా ఆపుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు పెన్షన్లు ఆపారు కిందటి నెలలో. చాలామంది ఆపారు. ఎందుకు ఆపారంటే నువ్వెవడరా మమ్మల్ని అడగటాక అంటున్నారు. ఇప్పుడు సరే వినండి, రాజకీయ నాయకుడి యొక్క దయాభిక్ష మీద అర్హులకి పథకాలు రావటం కానీ పథకాలు ఆగటం కానీ జరగకూడదనేది జగన్ గారి ఆలోచన. అదే దానికోసం అని చెప్పనే ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ సిస్టమ్ ఏర్పాటు అవడం వల్ల కార్యకర్తలకి పరపతి సంపాదించుకునేదో లేదా మర్యాద సంపాదించుకునేదో రాజకీయ పలుకుబడి సంపాదించుకునేదో కోల్పోయారు. ఒక 7 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల 7 ఏళ్ళు జెండా మోసి నడిచినటువంటి కార్యకర్తలు పరపతి సంపాదించుకోవటంలో లేదా మర్యాద సంపాదించుకోవడంలో ప్రజల దగ్గర పలుకుబడి సంపాదించుకోవడంలో నష్టం జరిగింది, కోల్పోయారు. క్రియాశీలకంగా ఉండడం వల్ల ఈరోజు టీడీపీకి టార్గెట్ అయిపోయారు సార్. 100% వాళ్ళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి దుర్మార్గమైన దుశ్చర్యలకి దాడులకి బలవుతున్నారు కార్యకర్తలు ఖచ్చితంగా. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యి వినండి, యాక్టివ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు అందరి దగ్గరికి జిల్లా ప్రెసిడెంట్లు పంపించాడు. ఎవరికైతే ఆస్తి నష్టం జరిగిందో ఇతోధికంగా మేమున్నాం ధైర్యంగా అని చెప్పని పార్టీ నుంచి, అంటే అది మనుషులకి ఏదో జరుగుతుంది. గుంటూరు జిల్లాలో 2012లో జెండా కట్టాడని చెప్పి అతని మీద రకరకాల కేసులు పెట్టి వేధించిన వాళ్ళు 2012 నుంచి ఉంది సార్. యాక్చువల్గా సంస్కృతి ఇది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నింది, తర్వాత టీడీపీ వచ్చింది 2014లో, రకరకాల కేసులు పెట్టారు. అప్పుడు ఏం చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, అధికారంలో వచ్చిన తర్వాత మేము న్యాయం చేసుకుంటాము, మీకు మంచిగా చూసుకుంటాం అన్నారు. అది ఎందుకు మిస్ అయిందండి? ఆ కేసులతో ఇప్పుడు సతమతం అయ్యే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దాకా ఆ కేసులు ఏం లేవు కదండి. మీరు కేసులన్నీ మా మీద ఉన్నాయి, అందరి మీద కేసులు పోతాయి. దాని గురించి కాదు, కేసులు పోకుండా ఎక్కడ ఉంటాయి, కేసుల గురించి కాదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత రివ్యూలో కూడా అందరూ పార్టీ గమనించింది ఏంటంటే ఒక మార్పు తీసుకొద్దాం వ్యవస్థలో, ఒక రెవల్యూషనరీ నిర్ణయం తీసుకోవటం వల్ల రాజకీయం రొటీన్గా జరిగే రాజకీయం జరగకుండా కార్యకర్తలకు నష్టం జరిగింది. కంటికి న్యాయం చేయాలని చెప్పి ఈ కంటికి మనము అన్యాయం చేయలేం కదా అట్లా సార్. ఇప్పుడు అయిపోయిందని ఏం చేస్తారు, సరిదిద్దుకుంటారు. రేపు వచ్చే ప్రభుత్వంలో కార్యకర్తలకు ఈ రకమైన ఇది లేకుండా చూసుకుంటారు. ఇప్పుడు రెడ్లు కూడా సార్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ట్రావెల్ వచ్చిన వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని చాలా గుండెల మీద పెట్టుకుని చూసుకున్నారు సార్. వాళ్ళు డబ్బులు పెట్టి ఎంతో చేశారు. వాళ్ళు పదవులు అడగలేదు, జస్ట్ గౌరవం అడిగారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోయినా కూడా కనీసం సీఎంఓ దగ్గర కనీసం వాళ్ళు గౌరవంగా మాట్లాడి ఆ పరిస్థితులు కనిపించలేదు. అన్ని కులాలు కార్యకర్తలు నష్టపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో పనులు చేసినటువంటి ప్రతి సానుభూతిపరుడు నష్టపోయాడు. కేవలం రెడ్లే కాదు, అందరూ నష్టపోయారు సార్. ఇప్పుడు అందరూ నష్టపోయారు. రాజకీయాల్లో పలుకుబడి సంపాదిద్దాం అనుకున్నా సంపాదించలేకపోయారు. లేదా వర్కులు చేసేమన్నా ₹1 సంపాదిద్దాం అంటే రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే ఏ పార్టీలో ఉన్నా వర్కులు చేసి సంపాదించే దాంట్లో, ఇప్పుడు నీరు చెట్టు దాంట్లో అనుకోండి, పని చేయకుండా దోసేసుకోవచ్చు, అది వేరు. కానీ టెండర్ సిస్టమ్ ద్వారా లేకపోతే ఒక ఎస్టిమేట్ చేసి ఆ ఎస్టిమేట్ ద్వారా వచ్చినటువంటి వర్క్లో రోడ్లు వేయటం దోచుకుంటే ఎక్కడ అవుతుంది? మురికాలకి డ్రైనేజ్ కట్టాలి, కాంక్రీట్ డ్రైనేజ్, దోచుకోవటం ఎక్కడ అవుతుంది? అవదు కదా. కాబట్టి కళ్ళకు కనపడేటువంటి వర్కులు చేసిన ఎవరైనా సరే, బిల్డింగ్లు కట్టారు, సచివాలయ బిల్డింగ్లు కట్టారు చాలామంది, లేదా ఆసుపత్రి బిల్డింగ్లు కట్టారు, లేదా రైతు భరోసా కేంద్రం బిల్డింగ్లు కట్టారు. వీళ్ళంతా డబ్బులు ఇప్పుడు వస్తాయి అంటారు. వస్తాయి, ఇవాళ కాకపోతే రేపు కోర్టుకి వేస్తే వస్తాయి. కాకపోతే మా ప్రభుత్వం ఉండగా బిల్స్ రాలేదనేది ఎందుకు రాలేదు, ఎందుకు ఇవ్వలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాస్తవమే నష్టపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్కులు చేసినటువంటి కార్యకర్తలు నష్టపోయారు, 100% నష్టపోయారు. చాలామంది మళ్ళీ ఆర్థికంగా కోలుకుంటాకి ఎంత టైం పడుతుందో తెలియనంతగా నష్టపోయారు. ఆర్థికంగా కుదేలయ్యారు చాలామంది, వందల సంఖ్యలో ఉన్నారు. నేను లేను, అంత బాగుంది, పార్టీ బాగా చూసింది నేనేమంటలా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల, పరిపాలన వల్ల
ప్రజలకి ఏం నష్టం జరగలేదు కానీ కార్యకర్తలకు నష్టం జరిగింది అని చెప్పి నేను చెప్తున్నాను. మీరు ఎంతలో ఎంతసేపు పార్టీకి నష్టం జరిగింది, కార్యకర్తలకు నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఏలుబడి వల్ల, ఆయన ఆలోచన సరళ వల్ల ప్రజలకి నష్టం జరగలేదు అని చెప్తాను. సార్ ఇప్పుడు రకరకాలుగా పోలీస్ కేసులు, రకరకాల ఇష్యూస్ వస్తాయి, జరుగుతున్నాయి. ఎలా ఫేస్ చేస్తారు? ఫేస్ చేస్తాం పార్టీ సార్. చంద్రబాబు ఇప్పుడు మీరు ప్రజల నుంచి నమ్మకాన్ని కాదు తీసుకోవాల్సింది, ముందు కార్యకర్తల నుంచి తెగిపోయిన ఆ బాండింగ్ని మళ్ళీ రీజాయిన్ కావాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి రావాలి కానీ బాండింగ్ అనేది సెకండ్స్లో ఏర్పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి రావాలి కానీ, గ్రామాల్లోకి రావాలి కానీ బాండింగ్ అనేది 5 నిమిషాల్లో వస్తుంది. బాండింగ్ గురించి సమస్య కాదు. ఖచ్చితంగా ఆల్రెడీ పార్టీలో ఒక ఆలోచన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రజలకు మంచి చేద్దామనేటువంటి తాపత్రయంలో పార్టీకి, కార్యకర్తలకి నష్టం జరిగింది అనేది ఆయన కూడా అర్థమైందా సార్? 100% మనిషి కాదు ఆయన. ఏంటండి మనిషి ఉన్నాడు, మనిషి మెదడు ఉంది కదా, ఆలోచన జ్ఞానం ఉంది కదా, ఆయనకి అర్థమైంది మనం ప్రజలకు మంచి చేద్దామనేటువంటి ఆ దృక్పథంతో పార్టీకి, కార్యకర్తలకి నష్టం జరిగింది మనకు తెలియకుండానే అనేది ఆయనకు అర్థమైంది. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళు అందరినీ కాసుకుంటాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడు, కార్యకర్తలను బతికించుకుంటాడు. కార్యకర్తలకు ఎక్కడ నష్టం జరిగినా అక్కడికి వెళ్ళి తను వాళ్తాడు. కేసుల పరంగా ప్రతి కేసుని తనే ఫ్రీ లీగల్ టీంని పెట్టి వాదిస్తాడు. ఆల్రెడీ అన్ని లీగల్ టీంని యాక్టివేట్ చేశారు జిల్లా స్థాయిలో, అలాగే హైకోర్టు స్థాయిలో లీగల్ టీంని. రోజు పార్టీ ఆఫీసులో ఒక 10 మంది లీగల్ టీం పార్టీ ఆఫీసులో కూర్చుంటుంది. అట్లాగే జిల్లా ముఖ్య కేంద్రాల్లో జిల్లా అధ్యక్షులందరూ కూడా లీగల్ టీంని యాక్టివేట్ చేశారు. ఎవరికి ఏ చిన్న కేసు వచ్చినా కూడా ఫ్రీగా వాదించండి, జామీన్లు పెట్టండి అని చెప్పి. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో ఒక వార్తాత్రికత ఉంది పొలిటికల్గా, అంటే నేను నమ్ముతానా లేదా తర్వాత సంగతి అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీకి వెళ్తున్నారు, అవినాష్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వస్తున్నారు అని చెప్పి, వాస్తవమా కదా? పచ్చి బూత్ ఇది, అసత్యం, దుర్మార్గం, కిరాతకమైనటువంటి వార్తది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పరిస్థితుల్లో ఎమ్మెల్యేకి రాజీనామా చేసేది లేదు, ఢిల్లీ ఇంకా చూసేది లేదు. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు జీవించి ఉన్నంత కాలం కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసమే ఆయన పనిచేస్తాడు. కాకపోతే 100% నేను మొన్న వెంకటరామరెడ్డి చెప్పిన మాట నేను ఏకీభవిస్తాను. కేతిరెడ్డి చెప్పింది, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకుని లక్షల మంది ఈ రాజకీయ పార్టీలోకి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెడితే విజయమ్మ గారు, షర్మిల గారు వాళ్ళు పార్టీని బతికించడం కోసం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరగదు, మేమంతా ఉంటామని చెప్పి వచ్చారు. మీరు ఆస్తుల కోసం తగాదా పడితే కోర్టులకు వ్యాజ్యాలు వేసుకోవాలి. కానీ ఈ రకంగా అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకుని ఇన్ని లక్షల మంది రోడ్డెక్కితే వాళ్ళని బలిపశువులు చేస్తా మీ కక్షలో ఆస్తి తగాదా ఉంటే కోర్టుకు వ్యాజ్యానికి వేయండి, వేసుకోవచ్చు కదా. ఇది అన్యాయం అనేది ఇది ధర్మం కాదు, అన్యాయం ధర్మం కూడా కాదు, నీతి కూడా కాదనేది నా భావన. అంటే తల్లి గారు కూడా ఆమె సైడ్, ఎవరైనా సరే మేమంతా ఈ పార్టీలోకి రమ్మని పిలిచారు కదా, మీరందరూ కలిసి, మీరు ముగ్గురు కలిసి పిలిచారు కదా, అన్న విజయమ్మ గారు జగన్ గారు కలిసి కదా పిలిచారు. తర్వాత జగన్ గారిని అన్యాయంగా జైల్లో పెడితే మళ్ళీ విజయమ్మ గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి కూతురు కలిసి అందరిని పిలిచారు కదా, మీకు అండగా మేము ఉంటాం, రండి అని చెప్పి పిలిచారు కదా. ఇవాళ ఈ జెండా మోసే వాళ్ళందరినీ కూడా ఇంత పతనం చేసేట్టుగా మీరు, ఇది ధర్మమా అని? ధర్మం కాదు. కోర్టులోనే ఆస్తి చేస్తే వ్యాజ్యం వేయండి. దానికి వెంకటరామరెడ్డి చెప్పినంత బాగా మాట్లాడాడు అనిపించింది. కరెక్ట్గా ధర్మం చెప్పాడు. ధర్మమే కదా ఇది. ఇంతమందిని ఇన్ని లక్షల మంది నమ్ముకుని వస్తే రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఆస్తి తగాదాల కోసం ఎంతమందిని బలిపశువుని చేస్తారా అనేది. వెంకటరామరెడ్డి ఇంకో మాట కూడా అన్నాడు, ఎమ్మెల్యేలకు గౌరవం దక్కలేదు, ధనంజయ రెడ్డిది హై హ్యాండెడ్ అయిపోయింది సీఎంఓలో అని చెప్పి. ఖచ్చితంగా సీఎంఓని నడపడంలో కరెక్ట్గా నడపలేదు జగన్మోహన్ రెడ్డి గారని నేను నమ్ముతాను. సీఎంఓని ఎమ్మెల్యేలకు అనుకూలంగా నడపలేదు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ని. అందుకే అది ఉప్పు తీరాలి, తప్పు జరిగిందన్న ఉప్పు తీరాలి. చీఫ్ మినిస్టర్ ఆఫీసు ఎమ్మెల్యేలకు అండగా
ఎమ్మెల్యేలకు సపోర్టివ్గా నడవలేదు అనేది. అంటే అధికారులను నమ్ముకుంటే ఎవరైనా ఇబ్బంది అనండి, ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా పూర్తిగా అధికారులను నమ్ముకుని రాజకీయం చేస్తే ఇబ్బంది. అంటే గుర్రాన్ని రౌతు నడపాలి తప్పితే రౌతుని గుర్రం తీసుకెళ్ళకూడదు ఎటు పడితే అటు. ఖచ్చితంగా ఆ సిస్టమ్ కూడా మారుతుందని నేను నమ్ముతున్నాను భవిష్యత్తులో. ఎమ్మెల్యేలకి జరిగే అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసులో ఎమ్మెల్యేలకి ఏ రకంగా జరిగే పరిస్థితులు ఉన్నా ఇది జరగదని నేను. ఇప్పుడు సార్ ఇప్పుడు కొన్ని చర్యలు ఆయన తెలియకుండానే జరిగాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి విజయసాయి రెడ్డి అల్లుడికి సంబంధం ఏముంది సార్? ఆయనకి ఇన్ఛార్జ్గా ఇచ్చారు, గోపీనాథ్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్గా ఇచ్చారు. ఇటువంటి చర్యలు చేయడం వల్ల ఇప్పుడు క్రికెట్ సంబంధించిన ప్రియులు అది ఆయనకి తెలియకుండా జరిగిపోతూ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఉంటాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు అంటే నేను గవర్నమెంట్లో ఉన్నాను నేనే చేసేస్తుంటాను కొన్ని, అట్లా ఎవరికాలు చేసేస్తుంటారు. సార్ ఇప్పుడు విశాఖపట్నంలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రైవేట్ భూమిని కూడా గవర్నమెంట్ భూమిల కింద 22A కింద తీసుకుని వచ్చి రకరకాల అరాచకాలు చేశారని చెప్పి బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి విషయాలు స్టార్టింగ్లోనే ఎందుకు తుంచలేకపోయారు సార్? సార్ ఒక్క మాట అండి, వ్యవస్థలో మనకు తెలియకుండానే కింద అధికారాన్ని ఉపయోగించి ఆ ఫోటో అడ్డం ఉపయోగించి బోళంత మంది చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. మీరు ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన తీరు ఏంటండి అంటే ఇప్పుడు నేను కాళ్ళు బల మీద పెట్టానా, కెమెరాకు ముందు పెట్టానా, నేను నా తీరేంటి? పోనీ ఏమైనా యారగెంట్గా ఎట్లా మాట్లాడాను, ఏంటి నా తీరేంటి? చూసారా పరోక్షంగా ఈ మాట పవన్ కళ్యాణ్ అన్నారు, మీరు బాడీ లాంగ్వేజ్ చూపించడం అన్నాడా? పవన్ కళ్యాణ్ అన్నాడా? నాకు తెలీదు సార్. పార్టీలో ఇంటర్నల్గా కూడా మేము హై హ్యాండెడ్గా మాట్లాడాము ప్రెస్ మీట్లో కానీ అని చెప్పి కాసు మహేష్ రెడ్డి కానీ కేతిరెడ్డి కానీ వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న విషయం. కాసు మహేష్ రెడ్డి గారు కేతిరెడ్డి గారు ఏమైనా మాట్లాడారో హై హ్యాండెడ్గా నాకు తెలియదు. ఎప్పుడో చూసారు సార్ మీరు చెప్పి ఏకవచనంతో సంబోధించడము. కొడాలి నాని అని ఆయన 2004 నుంచి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన ఇలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడేవాడు. అతని నైజం అది జనం అట్లాగే ఇష్టపడతా వచ్చారు. 2004 నుంచి 2013 దాకా అతను తెలుగుదేశంలో ఉన్నాడు కదా. తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు అట్లాగే 2019 నుంచి అది పరాకాష్ఠకు చేరినట్టు కనిపించింది, ఎక్స్ట్రీమ్ లెవెల్ పోయినట్టు కనిపించింది. పరాకాష్ఠలో అప్పుడే మీరు పాత వీడియోలు చూసుకుంటే అప్పుడు అదే ఇప్పుడు ఇదే. ఇంతకీ కారణం ఏమీ అనుకుంటున్నారు సార్ మీరు? ఈ ఓటమికి కారణము, ఎంత ఘోర పరాజయానికి కారణాలు ఏమీ అంటే ప్రాథమికంగా కొంతమంది మా పార్టీ లీడర్లందరూ కూర్చున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారేమో మనం చెప్పిన మాట చేయకపోతే ప్రజల్లో తప్పు చెందుతాం కాబట్టి మనం చేయగలిగేది చెప్దాం, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇవి చేయగలం, అంత ఎందుకు చేయలేమని చెప్పని మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు అలవి కాని హామీలను ఇచ్చారు. చూద్దాం మరి ఇంతవరకు ఆయన వ్యవసాయం సాగు మొదలైంది, ఇక్కడ కూడా సాగు దృష్ట్యా అదేం లేదు. అంటే ఇక్కడ కూడా మీరు ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ప్రజలు అట్రాక్ట్ అయ్యారనేది మా పార్టీలో కొంతమంది కూర్చుని మాట్లాడి ప్రాథమికంగా వాళ్ళు వచ్చినటువంటి అభిప్రాయం అది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓకే దీనికంటే ఎక్కువగా డబ్బులు ఇస్తామన్నారు, ఎవరు పేదవాళ్లకు బిలో పవర్టీ వేసుకోవాలి, అదొకటి కారణం అంటున్నారు. కానీ మిగతా మీరు చేసిన లోపాల గురించి అవి ఎక్కడ నిజాయితీగా డిస్కషన్ జరిగి దాన్ని మళ్ళీ అలా జరగకుండా. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ సార్ నా ఇంటర్వ్యూలో కొంచెం మాట్లాడడానికి నాకు అవకాశం ఇవ్వండి సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు సిస్టంలో అంతర్భాగమై పనిచేయాలి కానీ కంప్లీట్ సిస్టమ్ని మార్చే ప్రయత్నం చేశారు, ఇక్కడే విమర్శలు వచ్చాయని చెప్పి. సరే ఇప్పుడు క్యాపిటల్ మార్చమని చెప్పి ఎవరు అడిగారు? అమరావతి క్యాపిటల్, అమరావతి ఆ ఏరియాలో 2019లో ఎన్ని సీట్లు వచ్చేసారు వైసీపీకి? ఇంచుమించుకు ఎక్కువ సీట్లు మీకే వచ్చాయి కదా అక్కడ అంతా అని చెప్పి. అమరావతిని క్యాపిటల్ మార్చడం వల్ల మీరు 3 క్యాపిటల్ చేయడం వల్ల అక్కడ మీకు ఇటు విజయవాడలో అటు విశాఖపట్నం దెబ్బపడినమాట వాస్తవం కాదంటారా? జాఫర్ గారు మీరేమన్నారు? అమరావతి నుంచి మార్చమని ఎవరు చెప్పారు మీరు అన్నారు. అమరావతిలో పెట్టమని ఎవరు చెప్పారు? అమరావతిలో పెట్టమని ఎవరు చెప్పారు? అమరావతికి పెట్టడానికి ఇబ్బంది లేదని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? అసెంబ్లీ సాక్షిగా మీ పార్టీ అమరావతిలో క్యాపిటల్ పెట్టడానికి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మనకు అబ్జెక్షన్ లేదని చెప్పి మాట వాస్తవమా కదా? మీరు ప్రశ్న వేస్తే ఆ ప్రశ్నకి సమాధానం రాబట్టేట్టు ఉండాలి తప్పితే
మీ ప్రశ్నల మీద ప్రశ్నలతో నా నోట్లోంచి మాట రానివ్వకుండా చేద్దాం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజాలను చూసే ప్రయత్నం చేయలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు వాస్తవాలని అంగీకరించట్లేదు సార్. అసలు ఎందుకు సార్ మార్చింది చెప్పండి సార్, నాకు ఇప్పుడు అర్థం కాదు. అసలు క్యాపిటల్ అక్కడి నుంచి ఎందుకు మార్చారు? క్యాపిటల్ మొత్తాన్ని నేను మార్చలేదండి సార్ ఎందుకు సార్ ఇవన్నీ ఇలా మాట్లాడతారు? ఇంకా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మెయిన్ సార్ క్యాపిటల్, అది విశాఖపట్నం అని చెప్పి మీరు చెప్పిన మాట వాస్తవం కదా. న్యాయ రాజధాని కర్నూలు అని చెప్పి 5 ఏళ్ల పాటు కాలయాపన చేసి నిజం కాదంటారు సార్. ఇప్పుడు కాలయాపన అంటే ఏంటి? లీగల్ అబ్జెక్షన్స్ లేకుండానే కాలయాపన చేసామా? ఉంది కదా, అది మీకు తెలియదా ముందుగానే? అది వచ్చేటప్పుడు ఏమని? హైకోర్టు కర్నూలుకి వచ్చేటప్పుడు ఇటువంటి లీగల్ కాంప్లికేషన్స్ వస్తాయి, ఛాలెంజెస్ వస్తాయని తెలియదా? ఎందుకు వస్తాయండి సార్ ఇప్పుడు నేను అమరావతి నుంచి ఎందుకు క్యాపిటల్ విశాఖపట్నానికి మార్చాల్సిన మీరు ఆ ఒక్క మాట మీరు ఆగితే నేను దానికే సమాధానం చెప్పాను సార్. కానీ మీరు అది చెప్పట్లేదు. మీరు కాలయాపన చేశారు, కాలయాపన చేయలేదు. లీగల్ బ్యాటిల్ ఫైట్ చేస్తానే ఉన్నాం, కింద కోర్టుల్లో, పై కోర్టుల్లో, అన్ని కోర్టుల్లో చేస్తానే ఉన్నాం. ఎన్నికల షెడ్యూల్ వచ్చేంత వరకు కూడా మేము లీగల్ బ్యాటిల్ చేస్తానే ఉన్నాం, మా ప్రయత్నం చేస్తానే ఉన్నాం సార్. ఓకే సార్, విశాఖపట్నం మీరు పెట్టారు సార్, అనౌన్స్ చేశారు సార్. విశాఖపట్నం ప్రజలు ఎందుకు ఆదరించలేదంటారు వైసీపీకి? రాజకీయాల్లో రాజధాని పెడితే మీరు చెప్పారు అమరావతిలో పెట్టారు, చంద్రబాబుని ఆదరించారా? రాజధానికిను ఓట్లేయటానికి సంబంధం ఏంటి? అది కూడా ఒక ఫ్యాక్టర్ కాదంటారా? కాదంటున్నాను నేను. మరి అట్లయితే మీకు 2019లో తాటికొండ ఎవరు గెలిచారు? మంగళగిరి ఎవరు గెలిచారు? లేదా పత్తిపాడు ఎవరు గెలిచారు? పెదకూరపాడు ఎవరు గెలిచారు? ఇవన్నీ కూడా రాజధాని పరిసర ప్రాంతాలే కదా. ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? అప్పుడు మీకు అమరావతి క్యాపిటల్ అంటే ఇష్టం. అప్పుడు మేము గెలిచిన తర్వాత విశాఖపట్నం డెవలప్ చేస్తారు, క్యాపిటల్ అక్కడే ఉంటుంది. ఇక్కడ ఉందామని నేను కాకపోతే ఇల్లు ఎందుకు కట్టుకుంటాడు? ఇల్లుకి ఎంత అయి ఉంటుంది? స్థలానికి ఎంత అయి ఉంటుంది? ఇల్లు కట్టుకుంటే ఎంత అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి? సిమిలర్ గా ఋషికొండ మీద కూడా ఇల్లు కట్టారు కదా, ప్రభుత్వం అది. ఇది సొంతం, అది సీఎం క్యాంప్ ఆఫీస్ అదే కదా. సీఎం క్యాంప్ ఆఫీస్ అని చెప్పారు కదా, ప్రభుత్వం చెప్పింది కదా. రాష్ట్రపతి కానీ లేదా గవర్నర్ కానీ లేదా ముఖ్యమంత్రులు కానీ ఎవరు వచ్చినా సరైన అకామిడేషన్ ఉండలేదు. రకరకాల ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి వస్తున్నారు, రాష్ట్రపతి వస్తున్నారు, నేవల్ దీనికి వస్తారు, ప్రతిసారి అందరూ వస్తారు కదా. ఈ విషయం ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఇష్యూ అయిన తర్వాత టూరిజం కింద టూరిజం మినిస్టర్ డెవలప్మెంట్ జరిగిందే టూరిజం డిపార్ట్మెంట్ తో కదా. టూరిజం డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ అయితే కనుక అది జిఐడి కింద నుంచే జరుగుతుంది కదా. 700 కోట్లు 600 కోట్ల రూపాయలు పెట్టారు. దీని యొక్క ఉద్దేశం ఇదే అని చెప్పి రోజే అది టూరిజం మినిస్టర్ గా ఆమె ఎందుకు చెప్పలేకపోయింది ఆ విషయం క్రితంలో? టూరిజం నుంచి కడతాం అని చెప్పారు కదా. టూరిజం కడతాం చెప్పారు, దాని పర్పస్ అనేది ఎందుకు హైడ్ చేశారు? ఎవరు అడిగారు? ఎవరు హైడ్ చేశారు? ఎవరు అడిగారు? అసలు ఎవరిని అడిగారా? అసలు దానికి అదంతసేపు జగన్ గారి ఇల్లు అంటున్నారు తప్పితే అసలు ఎందుకు కడుతున్నారని ఎవరన్నా అడిగారా మీరు? సార్ ఇవి జనాలు నానుతున్నప్పుడు దీని మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఆలోచన చెప్తున్నారు కదా. టూరిజం గెస్ట్ హౌస్ అని చెప్తున్నారు తప్ప ఇంకా జాఫర్ గారు ఒక మాట ఏంటారా? చెప్పండి. అది ప్రభుత్వ ఆస్తి కింద కట్టారు. అదేమి జగన్ గారు సొంత స్థలంలో గవర్నమెంట్ ఆస్తి డబ్బులతో కట్టలేదు. కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు? చేయండి, వాళ్ళు ఉన్నారు కదా మీరు. మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, అది ప్రైడ్ ఆఫ్ ఏపీ కింద వైజాగ్ ఎవరు వచ్చినా రాష్ట్రపతి ప్రతి సంవత్సరం వస్తారు, మంత్రి 1-2 సార్లు ప్రధానమంత్రి వస్తున్నారు, ఎవరు వచ్చినా అది గెస్ట్ హౌస్ కింద ఉంటుంది అని చెప్పిన 7 బ్లాకులు కట్టారు. ఇన్ కేసు ముఖ్యమంత్రి గారు అక్కడికి ఉండాలనుకునే అన్నాడు. ఉంటే తప్పేంటండి? ప్రభుత్వ బంగ్లాలు ఉంటే తప్పేంటండి? తప్పలేదు. కానీ ఎందుకు హైడ్? ఏం హైడ్ చేయాలా? ఏది హైడ్ చేయాలా? టూరిజం నుంచి దాన్ని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ పోలీసులు పహారా అటువైపు పోకూడదు. ఒకసారి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నాలు చేసినప్పుడు అతనికి అరెస్ట్ చేసి గందరగోళం చేసి అక్కడ ఋషికొండ దగ్గర. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధర్నా కోసం ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ ప్రశ్నకు జవాబు అది అంటారు. ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలో నిర్ణయాలు తీసుకుంటుంది. అన్నీ కూడా దానికి అందరూ ప్రతిదీ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోడు. ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రాపర్టీ ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాంట్లో గవర్నమెంట్ పడితే వాళ్ళని ఎందుకు వెళ్ళనిస్తారని సార్ ప్రతి కదా. సార్ మీరు టచ్ చేయని వ్యవస్థ ఏంటి సార్? మీరు సినిమాటోగ్రాఫిక్ మినిస్టర్గా ఉన్నారు సార్, మంత్రిగా ఉన్నప్పుడు సినిమా వాళ్ళని ఎందుకు కెలకాల్సిన అవసరం వచ్చింది? ఏం కెలికారన్న? ఇప్పుడు ఏంటి జాఫర్ గారు మీ భాషకే వద్దాం, మేము కెలికాం. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు కల్కి సినిమాకి ఏం చేశాడు? మేము కెలికిన దాంట్లోనే కెలికాడు అతను కూడా. ఏం చేయాలి? మీరు చెప్పారు మేము సినిమా వాళ్ళని కెలికామని. మేము సినిమా వాళ్ళని కెలికితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ ప్రభుత్వం రాగానే ఏం చేయాలి? మా జీవోలు రద్దు చేసేసి అసలు మెయిన్ రేట్లు ఇవ్వటం మేము ఇష్టం వచ్చినట్టు అమ్ముకోమని చెప్పాలి కదా. చెప్పలేదు కదా.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం ఇచ్చినటువంటి రేట్ల నియంత్రణ జీవో ప్రకారమే ఇంత రేటుకు అమ్ముకోండి, సింగిల్ స్క్రీన్ అయితే 75 రూపాయలకు అమ్ముకోండి ఎక్స్ట్రా, అదే మల్టీ స్క్రీన్స్ అయితే కనుక 125 రూపాయలకు అమ్ముకోండి అని జీవో ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం ఎందుకు ఇచ్చారు? ఆ చర్యలు ఎలా అనిపించేది సార్? అది సినిమా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మాట వింటలేదు కాబట్టి వాళ్ళు దారిలో తీసుకొచ్చడానికి ఇలాంటి చర్యలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఈ దెబ్బతో వాళ్ళు అమరావతికి వచ్చారు, సీఎం గారితో చర్చలు జరిపారు. ఇటువంటి పోర్ట్రే అయింది ఆ చర్యలు. జాఫర్ గారు సినిమా వాళ్ళు కంట్రోల్ చేయటాకే సినిమా వాళ్ళని మా దగ్గరికి పిలవటాకో మేము జీవో తెచ్చాం. మీరు చాలా మంచోళ్ళు కదా, అసలు సినిమా వాళ్ళు మీ దగ్గరికి రావక్కర్లేదు కదా, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు కదా, చేసుకోవటం అనేది మీది కదా, బ్లాక్ లో అమ్ముకోవచ్చు, ఏదైనా అమ్ముకోవచ్చు అని చెప్పేది మీరు చెప్పేది భాష. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి రేటు కంట్రోల్ అంటే సినిమా రేట్ల నియంత్రణ జీవో ప్రకారమే కల్కి సినిమాకి ఎందుకు జీవో ఇచ్చారు? ఇది ఒక 6 months తర్వాత 6 months అంటారు. మేము తప్పులు చేశామని చెప్పాను అన్నారు. మీరేం చెప్తున్నారు? మేము అహంకారపూరితంగా జగన్ గారి ప్రభుత్వం సినిమా వాళ్ళ దగ్గరికి రప్పించుకుంటాకి, వాళ్ళని కంట్రోల్లో పెట్టుకుంటాకి ఈ జీవో తీసుకొచ్చామని చెప్పారు. ఇంకా నెక్స్ట్ పోటీ చేసేది మీరా మీ అబ్బాయా? సార్ మీరు ఒకటే జాఫర్ గారు గుర్తుపెట్టుకోండి, పేర్ని నాని పోటీ చేయడిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉంటే అంటే ఆయన ప్రభుత్వం ఏర్పాటు అయి ఉంటే అసలు ఈ రాజకీయాలు జోడికి కూడా వచ్చేవాడిని కాదు, ప్రశాంతంగా అసలు తెర మీద కనపడకుండా ఉండేవాడిని. నాకే అంటే ఏంటి పార్టీ నాయకుడు ఇంత దెబ్బతిన్నాడు, నాయకుడి కష్టాల్లో ఉన్నాడు, నాయకుడు పిలిస్తే మాత్రం పార్టీ పని చేయాలనే అంతవరకు అయితే ఉంది. నాయకుడిని దూరం నుంచే మరొకసారి అధికారపీఠను ముఖ్యమంత్రిగా చూసి దూరం జరగాలని ఉంది. ఆ నాయకుడిని మళ్ళీ అధికారంలో కూర్చోబెట్టే వరకు తన ఏమైనా పని చెప్తే చేసి అతను ఎక్కంగానే దూరం జరిగిపోవాలని మాత్రం ఉంది. నెక్స్ట్ కిట్టువే పోటీ చేస్తాడు మచిలీపట్నం. జగన్మోహన్ రెడ్డి గారు కిట్టు చేస్తాడు, నేను మాత్రం చేయను. నాయకుడు అల్టిమేట్గా రేపు కిట్టుకి టికెట్ ఇస్తాడా ఎవరికి ఇస్తాడా అనేది ఆయన ఇష్టం. తనైతే మళ్ళీ జగన్ అవకాశం ఇస్తే పేర్ని కృష్ణమూర్తి పోటీ చేస్తాడు. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.